హిమజ రెడీగా ఉన్నట్టుంది అకౌంట్ లో ఫుల్ 1 లాక్ వేసుకోవడానికి. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి ఉండే గుణం ఏంటి? ఏంటి అందరూ అంత కాన్ఫిడెంట్ గా నిన్ను చూస్తున్నారు? ఎప్పుడు నిద్రపోతుంటారా? గ్లోకి కారణం నిద్రే. స్లీపింగ్ బ్యూటీ 9 to సెట్ కి ఫస్ట్ వచ్చిన తర్వాత మరి పడుకోవాలి కదా ఎలాగైనా. ఆప్షన్స్: ఎక్కువగా నవ్వడం, ఏడవకపోవడం, భయపడటం, చిరాకు పడటం, అలగడం, హైపర్ యాక్టివ్ గా ఉండడం. ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు కొంచెం పీస్ఫుల్ గా ఉంటారు కాబట్టి చిరాకు పడడం ఏమో. అస్సలు కాదు. 1 ఏమో వస్తుంది 1 అనుకుంటున్నా. 1 ఎక్కువగా నవ్వడం. అవుతూనే ఉంటాను మరి నేను. అవుతూనే ఉంటారా? నిద్రపోతాను. నాకన్నానా? నా పర్సనల్ ఆన్సర్ అది. ఎక్కువగా నవ్వడం ఫ్రీజ్. తప్ప ఇవ్వాలి, తప్ప ఏదైనా పర్లేదు. రోహిణి తప్ప వాళ్ళ దేవుడా. చెప్తే వచ్చేది ఏంటి 100 కొబ్బరికాయలు కొడతావా? నాకు రాకపోతే 100 కొబ్బరికాయలు కొడుతుంది. అంత డబ్బులు వేస్ట్ చేసి నన్ను కొడతా అంటారు పక్కన ఉంది కదా. ఓకే మరి రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఎక్కువగా నవ్వడం. ఓకే మరి రైట్ ఆన్సర్ ఏంటో చూడండి ఒకసారి. ఏడవకపోవడం. ఏడవకపోవడం అంటే ఎక్కువగా నవ్వడమే కదండి. నువ్వు అన్నావు కదా ఏడవకపోవడం కదా. మేబీ ఏడవకపోవడం అంటే నవ్వడం కూడా రావచ్చు కదా. నవ్వడం నార్మల్ గా ఉన్న నవ్వడం అన్నాను కదా. నవ్వరు ఏడవని వాళ్ళు. ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఇప్పుడు ఏడవాల్సి వచ్చింది. ఎందుకంటే డబ్బులు నా అకౌంట్ లోకి వస్తున్నాయి. డ్రాప్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వీటిలో ఏ పని చేసేటప్పుడు బ్రెయిన్ ఎక్కువగా కష్టపడుతుంది? నేను చెప్పను. డైలాగ్స్ గుర్తు పెట్టుకుని. రేవతి కదా ఎక్కువగా తినేటప్పుడు బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఏది తినాలా, ఎలా ఓకే మరి మీ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. నిజం చెప్పడం, అబద్ధం చెప్పడం, నవ్వడం, వినడం, ఆలోచించడం, కోప్పడడం అనుకుంటా. ఇవన్నీ నా పర్సనల్ ఆన్సర్స్. ఎందుకంటే కోపం వచ్చిన ట్యాక్ చేసేటప్పుడు బాగా షివరింగ్ వచ్చేస్తుంది బ్రెయిన్ అంతా. ఇక్కడ కోప్పడంలో యాక్ట్ చేయడం లేదు, కోప్పడడం ఉంది. మనకి ఎందుకండి, తీసేయండి. ఆలోచించడంలో ఆటోమేటిక్ గా బ్రెయిన్ కష్టపడుతుంది. అందరూ రేడియో వినేటప్పుడు జాగ్రత్తగా వింటారు. వినడం అనుకుంటా. వినడం ఫ్రీజ్. సో ఫ్రెండ్ అంటుంది. ఒక సపోర్ట్ చేయవు, ఒక సపోర్ట్ చేస్తానండి. మళ్ళీ ఒకసారి ఆన్సర్ మళ్ళీ ఎందుకు వేస్తారు? పర్లేదేంటి, సినిమా సగం అయిపోయాక మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అండి. అది మాకు కూడా తెలుసండి, ఆవిడకి కూడా. దాన్ని అంటారు ఏంటి? రైట్ ఆర్ వినడం రైట్ ఆర్ రాంగ్? అందరికీ కను పాప బచ్చోరా బుజ్జాయి కథలెన్నో చెబుతాలే కలలన్నీ నీవేలే అందాల పసి పాప. ఓకే మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూసారా నేను చెప్పేది విను అన్నాను. అబద్ధం చెప్పడానికి ఎక్కువ ఆలోచిస్తాం. పాపం ధనుష్ క్లూ ఇచ్చావు నువ్వు. చెప్పేప్పుడు తను పాపం ఫస్ట్ ఆప్షన్ చూడగానే చెప్పాడు. డిప్రెషన్ లో ఉంది. నెక్స్ట్ అదే మేడం ఫ్రెండ్స్ ని నమ్మాలి. ఉంటే మాత్రం నువ్వేమైనా హెల్ప్ చేసావా? లేదా చూడండి. నాకు ఒక డౌట్ ఉండేది, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే మరి హితేష్, అసలే మనకి లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం. కొంచెం కాదు, నాకు ఫ్రెండ్స్ మీద నమ్మకం ఉంది యాక్చువల్లీ. అమ్మాయిలు నమ్ముతావా అబ్బాయిని నమ్ముతావా నీ ఇష్టం, కానీ నీకు క్వశ్చన్ అంటే చూడు. 80% మంది ఏదైనా పని చేసేటప్పుడు